మరో భక్తుడు ఇలా జిజ్ఞాస కనబరిచాడు. మేమందరం చాలాసార్లు అజ్ఞానం వల్ల పాపపు పనులు చేసిన వాళ్ళం. దారిలో నడుస్తూ నడుస్తూ తెలియకుండా పడిపోయి అనేక ప్రాణులు చనిపోతూ ఉంటాయి. అలాగే కావాలని కాకపోయినా అనుకోకుండా జరిగే పాపాల నుంచి ఉద్ధరించే ఉపాయం ఏమిటండి? ఈ విషయంలో మనువు శాస్త్రంలో స్పష్టం చేశాడని యోగిరాజులు ఇలా చెప్పారు. తెలియక జీవహత్య రూపమైన పాపం చేసిన యతి లేదా సాధువు 6 సార్లు విధిపూర్వకమైన ప్రాణాయామం చెయ్యడం వల్లనే ఆ పాపం తొలగించుకొని పరిశుద్ధుడవుతాడు. ఎందువల్లనంటే షట్చక్రాల ద్వారా అంతర్ముఖమైన ప్రాణాయామమే పరమతపం. వ్యాహృతితో పాటు ప్రణవయుక్తుడై బ్రాహ్మణుడు విధిపూర్వకంగా 3 సార్లు ప్రాణాయామం చెయ్యాలి. ఇదే పరమతపం. నిప్పుతో ధాతువును శుద్ధి చేసినట్లే ప్రాణాయామం ద్వారా ఇంద్రియాల్ని శుద్ధి చేస్తారు. వర్తమాన చంచల మనస్సే పాపకర్మలో మునిగి ఉంటుంది. ప్రాణాయామం ద్వారా ప్రాణం స్థిరమైపోవడం వల్ల వర్తమాన మనస్సు కూడా స్థిరమవుతుంది. మనస్సు స్థిరమైన మీదట ఇంద్రియాలన్నింటికీ కూడా స్థిరత ఏర్పడుతుంది. అవి పని లేకుండా ఉన్నందువల్ల అన్నీ శుద్ధి అయిపోతాయి. ఇందుకే యోగిరాజులు ఇలా అంటూ ఉండేవారు. జిహ్వా ఉట్నే సే ఇంద్రియ దమన్ హోతా హై. నాలిక లేవడం వల్ల ఇంద్రియాలు అణిగిపోతాయి. దీన్నే కేచరీ ముద్ర లేదా జిహ్వగ్రంథి భేదనం లేదా గోమాంస భక్షణం అని అంటూ ఉంటారు. ఇది యోగ సాధనకు ముఖ్యమైన అంగం. శాస్త్రాల్లో ఎన్నడూ కూడా ఆవు దూడను యజ్ఞాహుతి తరువాత తినమని రాయలేదు. కానీ పైకి మాత్రం అలాగే అనిపిస్తుంది. దాని రహస్యం వేరే ఉంది. యజ్ఞం యథార్థ స్వరూపం. ప్రాణయజ్ఞం అంటే ప్రాణాయామం ద్వారా చంచల ప్రాణాన్ని స్థిర ప్రాణంలో ఆహుతి చెయ్యడం లేదా దాంట్లో లయం చెయ్యడం. ఈ ప్రాణయజ్ఞమే ప్రకృత లేదా వాస్తవిక యజ్ఞం. ఈ యజ్ఞం చేయడంలో గోమాంస భక్షణం చేయవలసి వస్తుంది. తంత్రశాస్త్ర భాషలో గోవు అంటే నాలిక. అంటే ప్రతిరోజు గోమాంస భక్షణం చేసేవాళ్ళు చంద్రుడి నుంచి స్రవించే అమృతాన్ని లేదా అమరవారుని తాగేవాళ్ళు మాత్రమే కులీనులు. తక్కిన వాళ్ళు కులఘాతకులు. గోశబ్దానికి నాలిక అని అర్థం. అది తాలువులోనికి ప్రవేశించడమే గోమాంస భక్షణం. ఈ గోమాంస భక్షణ వలన మహాపాతకుడికి కూడా పాప విముక్తి కలుగుతుంది. దీన్ని ఉద్దేశించి వైష్ణవ శాస్త్రంలో గోమాంస భక్షణను గురించి చర్చించారు. అంటే ఈ ప్రకారంగా గోభోజనం చేయడం మహాపుణ్యం. పత్ని సహితంగా అన్ని విషయాల పట్ల ఆసక్తి దూరమైపోతుంది. చెంచల ప్రాణమే గురువు. దాన్ని హత్య చేసినప్పుడు అంటే దాన్ని స్థిర ప్రాణంలో లయం చేసినప్పుడు స్వర్గవాస ప్రాప్తి లేదా ఆనందలోక ప్రాప్తి కలుగుతుంది. అంటే ఏ ఇంద్రియాల ద్వారా జీవుడు విషయవాంఛలు తీర్చుకుంటాడో అవి పనిలేనివవుతాయి. హరి అంటే స్థిర ప్రాణమే. అప్పుడు సాధకుడి ఇంద్రియోన్ముక్తమైన వృత్తులన్నింటినీ హరించేస్తాడు. వాటిని నాశనం చేస్తాడు. ప్రాచీన కాలంలో ఋషులందరూ ఈ విధమైన ప్రతీకాత్మక గోమాంస భక్షణం చేస్తూ ఉండేవారు. శాస్త్ర ప్రణేతలందరూ జీవుల్లో ఈశ్వరుణ్ణి దర్శిస్తూ ఉండేవారు. జీవహత్యను వారు మహాపాపంగా భావిస్తూ ఉండేవారు. జీవహత్య చెయ్యవద్దని ఉపదేశిస్తూ ఉండేవారు. ఋషిగణం జీవులన్నింటిలోనూ ఈశ్వరుణ్ణి ప్రత్యక్ష దర్శనం చేసుకుంటూ ఏ జీవిని చంపమని చెప్పలేకపోయేవారు. ఎందుకంటే వారు అహింసాపక్షపాతమున్నవారు. అహింసే వారి జీవనానికి మౌలిక నేపథ్యం. శాస్త్రకర్తలు ప్రతీకాత్మక భాషలో సంకేతాల ద్వారా బింబాల ద్వారానే అన్నీ వ్యక్తం చేశారు. కానీ ఈ రోజుల్లో అవి అన్నీ బాహ్యమైన వ్యావహారికమైన అర్థాలతో ముడిపడిపోయాయి.